ఈరోజు మనం ఒక లైఫ్ చేంజింగ్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. నువ్వు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, MNC కంపెనీస్లో జాబ్ క్రాక్ చేయాలి, 6 to 7 digits సాలరీ ఎర్న్ చేయాలనుకున్నావా? ఒకవేళ నువ్వు ఇలా థింక్ చేస్తుంటే డెఫినెట్లీ DSA నీకు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన స్ట్రాంగెస్ట్ స్కిల్. బికాజ్ ప్రజెంట్ ఉన్న సినారీలో ఈ DSAని ప్రతి కంపెనీ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాయి. సో ఈ వీడియోలో నేను మిమ్మల్ని జీరో నాలెడ్జ్ నుండి, ప్యూర్ బిగినర్ నుండి కంప్లీట్ హీరోగా తీసుకెళ్తాను. వాట్ టు లెర్న్, వై టు లెర్న్, ఆర్డర్, డెప్త్, ప్రాక్టీస్, స్ట్రాటజీ, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అన్ని విత్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వు అండ్ మేక్ ష్యూర్ consistency is more important. Let's begin the journey. But before moving to the video, if you are new here, my name is T. Santosh Kumar and this is my YouTube channel. Especially ఈ ఛానల్ని తెలుగు పీపుల్ కోసం మాత్రమే క్రియేట్ చేసాం. సో నువ్వు కూడా తెలుగు పీపుల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ బిలో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. DSA అంటే ఏంటి? ఇది చాలా మంది టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే డేటా స్ట్రక్చర్స్ అంటే ఇన్ఫర్మేషన్ని స్మార్ట్గా స్టోర్ చేయటం, అల్గారిథమ్స్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఫాస్టెస్ట్గా సాల్వ్ చేయటం. సో అలా DSA అంటే హౌ టు స్టోర్ ప్లస్ హౌ టు సాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కబోర్డ్ని ఓపెన్ చేసి కీస్ కోసం వెతుకుతున్నారు. ఇఫ్ కబోర్డ్లో ఐటమ్స్ అన్ని ర్యాండమ్గా ఉంటే వెతకడానికి స్లో అవుతుంది, ప్రతి ఐటమ్ని నువ్వు సార్ట్ చేసి చూసేసరికి. బట్ ఆ కబోర్డ్లో ప్రతి ఐటమ్ నీట్గా అరేంజ్ ఉంటే మీరు ఈజీగా కీస్ని సెకండ్స్లో తీసుకోవచ్చు. అదే లాజిక్ కంప్యూటర్ సిస్టంలో కూడా డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేసి ప్రాబ్లమ్ని ఫాస్టెస్ట్ వేలో సాల్వ్ చేయటం, ఈ వర్క్ అంతా కూడా ఈ DSAనే చేస్తుంది. సో DSA అంటే కోడింగ్ లైఫ్లో బ్రెయిన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పొచ్చు. నౌ DSA ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు కంపెనీస్ DSA మీద ఇంటర్వ్యూస్ చేస్తాయి? ఇది మోస్ట్ కామన్లీ అడిగే క్వశ్చన్. లెట్స్ ఆన్సర్ వన్ బై వన్. ఫస్ట్ రీజన్, ఇంటర్వ్యూస్లో 80% DSA బేస్డ్ ఉంటుంది. టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, అడాబ్, అట్లేసియన్, TCS, ఇన్ఫోసిస్, SC రోల్, ఇలా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు DSA ఒక మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. దే వాంట్ టు టెస్ట్ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్, ఎఫిషియన్సీ మైండ్ సెట్. బికాజ్ ఈ DSAలో మీరు పర్ఫెక్ట్గా ఉంటే కంపెనీస్కి ఏం అర్థమవుతుందంటే ఇతనికి DSA మీద నాలెడ్జ్ ఉంది అంటే లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ మైండ్ సెట్ బాగా ఉంటుందని తెలుసుకుంటుంది. ఇదేంటి బ్రో, DSA వస్తే అవి కూడా వస్తాయంటావా? ఎస్, నువ్వు DSAలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దీస్ ఆర్ మెయిన్. సో ఇందులో నువ్వు మెయిన్ ఉంటే ఆల్మోస్ట్ 90% క్వాలిఫై అవుతావు. అండ్ సెకండ్ రీజన్, DSA మీకు డీప్ థింకింగ్ నేర్పిస్తుంది. మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజియెస్ట్ పాత్ ఏంటి, ఒక సొల్యూషన్ని ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి. ఇలా ఈ మైండ్ సెట్ కెరీర్ మొత్తం మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ రీజన్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కి DSA ఇస్ బేస్. DSA తెలిస్తే కోడ్ చెఫ్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ ఫోర్సెస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో స్ట్రాంగ్ అవుతారు. ఈ ప్లాట్ఫామ్స్ లో స్ట్రిక్స్ ఎంత బాగా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఫోర్త్ రీజన్, సాలరీ గ్రోత్. DSA మాస్టర్ అయిన ప్రతి డెవలపర్ కి సాలరీ ఇన్సెన్స్ గా ఉంటాయి. బికాస్ దే సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, దే రైట్ ఆప్టిమల్ కోడ్, దే హ్యాండిల్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్, కాబట్టి డెఫినెట్లీ హై సాలరీస్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ రీజన్, కెరీర్ లాంగ్ టర్మ్ సేఫ్టీ. టెక్నాలజీస్ చేంజెస్ అవుతుంటాయి బట్ లాజిక్ నెవర్ చేంజెస్. DSA ఈజ్ టైమ్లెస్ అనమాట. మార్కెట్లో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా సరే DSA మాత్రం రిప్లేస్ అవ్వదు. బికాజ్ ఇట్స్ నాట్ ఏ కోర్స్, ఇట్స్ ఎ లాజిక్. ఈవెన్ AI కూడా రిప్లేస్ చేయలేదు, బట్ యూజ్ అవుతుంది AI అనేది కొన్ని ప్లేసెస్లో. సో ఈ మెయిన్ రీజన్స్ వల్ల నువ్వు కూడా DSA అనేది నేర్చుకోవాలి. దెన్ నువ్వు బిగినర్ అయితే DSA ఎలా స్టార్ట్ చేయాలి, ఏవి నేర్చుకోవాలి, ఇలా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఐ విల్ టేక్ యూ స్టెప్ బై స్టెప్. ఫస్ట్లీ చూజ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. DSA అన్నది లాంగ్వేజ్ ఇండిపెండెంట్, కానీ స్టార్ట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కంపల్సరీ. మరి బెస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే C++. ఇది మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇది మోస్ట్ రికమెండెడ్ ఫర్ DSA. అండ్ సెకండ్ వన్ జావా, ఇది గుడ్ ఆల్టర్నేటివ్. అండ్ కమింగ్ టు పైథాన్, ఈజీ బట్ సమ్టైమ్స్ స్లో ఫర్ కాంపిటేటివ్ కోడింగ్ అనమాట. సో మై సజెషన్ ఏంటంటే నువ్వు బిగినర్ అయితే పైథాన్ ఓకే, బట్ సీరియస్గా DSA అండ్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతుంటే C++, జావా ఈజ్ బెస్ట్. ఒకవేళ నీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ ఆల్రెడీ తెలిస్తే గ్రేట్. ఒకవేళ నీకు నాలెడ్జ్ లేకపోతే బేసిక్ సింటాక్స్ లైక్ ఒక 5 to 10 డేస్లో నేర్చేసుకో. వేరియబుల్స్, లూపింగ్స్, ఫంక్షన్స్, అర్రేస్ బేసిక్స్, ఇన్పుట్ అవుట్పుట్, ఇలా ఇవి చాలు. మళ్ళీ డీప్గా లాంగ్వేజ్లోకి వెళ్ళడం అవసరం లేదు. అండ్ నెక్స్ట్, లెర్న్ మ్యాథ్ బేసిక్స్. మ్యాథ్ అంటే పెద్ద పెద్ద క్యాల్కులస్ కాదు, జస్ట్ లాగరిథమ్స్, టైం కాంప్లెక్సిటీ బేసిక్స్, మాడ్యులో అర్థమెటిక్, బేసిక్ ప్రాబబిలిటీ, రికర్షన్ ఐడియా, ఇవన్నీ నేర్చుకో. బికాజ్ ఇవి DSAకి ఫ్యూల్ లాగా ఉంటాయి. నౌ ద మెయిన్ పార్ట్ ఈజ్ 0 to హీరో DSA RoadMap. ఇక్కడ మీరే రియల్ జర్నీ స్టార్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చెప్పే DSA టాపిక్స్ లిస్ట్ చూసినప్పుడు కొన్ని నేమ్స్ స్కేరీగా, కొన్ని కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ప్రతి టాపిక్కి ఒక సింపుల్ ఐడియా ఉంటుంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ వన్ ఇన్ క్లియర్ డెప్త్, బిగినర్ ఫ్రెండ్లీ వే. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫేజ్ 1 ఫౌండేషన్స్. ఇది DSAలో 0 to 20% ఉంటుంది. ఇందులో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అర్రేస్, ది బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అర్రే అంటే ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్డ్ ఐటమ్స్ లిస్ట్ లా ఉంటుంది. కంప్యూటర్కి డేటా క్యాటగరైజ్ చేయడంలో బేసిక్ యూనిట్ అనమాట ఇది. సో వై ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ అర్రేస్.
సెర్చింగ్, సార్టింగ్స్ అన్ని అర్రే మీద డిపెండ్ అయి ఉంటాయి. దెన్ మెమరీ లేఅవుట్ గురించి ఐడియా వస్తుంది. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలంటే ఇండెక్సింగ్, ట్రావర్సింగ్, సబ్ అరేస్ ఇవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మ్యూజిక్ ప్లేలిస్ట్, టెంపరేచర్ డేటా స్టోరేజ్, ఇందులో ఈ అర్రే కాన్సెప్ట్స్ అనేవి మోస్ట్లీ యూజ్ చేస్తారు. సో ఇందులో నువ్వు మెయిన్లీ నేర్చుకోవాల్సింది ఏంటంటే 2sum, క్యాగ్నిస్ అల్గారిథము, మాక్సిమం సబ్ అర్రే, రొటేట్ అర్రే. ఇవి మెయిన్లీ ఈ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ స్ట్రింగ్స్, టెక్స్ట్ డేటా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనమాట. స్ట్రింగ్స్ అంటే టెక్స్చువల్ డేటా హ్యాండింగ్ అనమాట. సో నేచురల్ లాంగ్వేజెస్, నేమ్స్, ఐడీస్ వీటన్నిటిని మనం స్ట్రింగ్స్ అంటాం. సో ఇందులో క్యార్ అర్రేస్ ఏంటి, స్ట్రింగ్ బిల్డర్, ప్యాటర్న్ సెర్చింగ్, హ్యాషింగ్ బేసిక్స్ ఇవి మోస్ట్లీ నేర్చుకోవాలి. అండ్ ఇందులో నువ్వు ప్రాబ్లమ్స్ చేయాలంటే రివర్స్ స్ట్రింగ్, లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్స్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్, పాలిండ్రోమ్ చెకింగ్, అనాగ్రామ్స్ ఇవి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనమాట చేయాల్సినవి. అండ్ థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ తెలిస్తే మీరు కోడ్ ఫాస్టా, స్లోవా, ఇన్స్టెంట్గా చెప్పగలుగుతారు. ఇందులో O of n, O of n స్క్వేర్, O of log n, O of n log n ఇవి మెయిన్లీ నేర్చుకోవాలి. సో దాంతోపాటు వై ఎఫిషియన్సీ మ్యాటర్స్, ఎగ్జాంపుల్ కంపారిజన్స్, బెస్ట్, యావరేజ్, వర్స్ట్ కేసులో టైం కేసెస్ ఏంటి, వై O of n బెటర్ దాన్ O of n స్క్వేర్, కంపేర్, సార్టింగ్ అల్గారిథమ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు phase 2 కోర్ డేటా స్ట్రక్చర్స్. ఇది DSAలో 20-50% ఉంటుంది. సో ఇందులో నువ్వు మెయిన్లీ నేర్చుకోవాల్సినవి లింక్ లిస్ట్, డైనమిక్ మెమరీ ఫ్లో అంటాం. అర్రే స్టాటిక్ మెమరీతో ఉంటుంది, కానీ సైజ్ చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో లింక్ లిస్ట్ ఈజ్ బెస్ట్. ఇందులో సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్కిల్ లింక్ లిస్ట్ ఇవి నేర్చుకోవాలి. సో ఇందులో నువ్వు పాపులర్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే మిడిల్ ఆఫ్ లింక్ లిస్ట్, డిటెక్ట్ సైకిల్స్, మెర్జ్ టు షార్టెడ్ లిస్ట్, రివర్స్ లింక్ లిస్ట్ ఇవి మెయిన్లీ నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు స్టాక్స్, ఇందులో లిఫో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అప్లికేషన్స్, బ్యాలెన్స్డ్ పారెంథసిస్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఇవి నేర్చుకోవాలి. సో మెయిన్లీ ఒక ప్రాజెక్ట్ ఎక్కడ హెల్ప్ అవుతుందంటే బ్రౌజర్ బ్యాక్ బటన్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే బై యూజింగ్ స్టాక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్యూస్ అనమాట. ఇది FIFO కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది. ఇది నేర్చుకోవాలి నువ్వు. సర్క్యులర్ క్యూ, DQ, బ్లాకింగ్ క్యూ కాన్సెప్ట్ ఇవి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుకింగ్. ఈ టికెట్ బుకింగ్ అనేది బేస్డ్ ఆన్ క్యూని బేస్ చేసుకుని మనకి వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రికర్షన్, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. రికర్షన్ నేర్చుకోవడం ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మీరు కంప్యూటర్ థింకింగ్ ని అండర్స్టాండ్ అవుతారు. ఇందులో మీరు బేసికల్ నేర్చుకోవాల్సినవి బేస్ కేసెస్, రికర్సివ్ ట్రీ, బ్యాక్ ట్రాకింగ్ లాజిక్ ఇవి నేర్చుకోవాలి. మరి ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేయాలంటే ఫిబొనాచి సిరీస్, ఫ్యాక్టోరియల్, ఇమేజ్ పాత్స్, సబ్సెట్స్, పర్ముటేషన్స్ ఇవి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ నువ్వు ఫినిష్ చేయాలి. అండ్ కమింగ్ టు phase 3 అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్. ఇది DSAలో 50-75% ఉంటుంది. ఇందులో నువ్వు ట్రీస్ నేర్చుకోవాలి. బైనరీ ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీస్, ట్రావర్సల్స్, దట్ మీన్స్ ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్స్ ఇవి నేర్చుకోవాలి. హైట్, డెప్త్, బ్యాలెన్స్ ట్రీస్ ఇవి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ హీప్స్ అనమాట. మినిమం హీప్, మాక్సిమం హీప్, ప్రియారిటీ క్యూ, అప్లికేషన్స్ ఇన్ రియల్ వరల్డ్ ఇవి నేర్చుకోవాలి మెయిన్లీ. అండ్ నెక్స్ట్ గ్రాఫ్స్, మ్యాప్స్, సోషల్ నెట్వర్క్స్, గేమ్ పాత్ ఫైండింగ్ అన్ని కూడా గ్రాఫ్స్ ని ఫాలో అవుతాయి. లైక్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ నేర్చుకోవాలి. BFS అంటే ఏంటి, DFS అంటే ఏంటి, డిస్క్రిప్టార్స్ అల్గారిథమ్ అంటే ఏంటి, టోపాలజికల్ సార్టింగ్స్ అంటే ఏంటి, కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి గ్రాఫ్స్ లో. అండ్ కమింగ్ టు phase 4 అల్గారిథమ్స్ మాస్టరీ. ఇది 75% నుంచి 90% ఉంటుంది DSAలో. ఇందులో నువ్వు సెర్చింగ్స్ నేర్చుకోవాలి. బైనరీ సెర్చ్, వేరియేషన్స్, ఫైండింగ్ పీక్, పైవోట్ ఇవి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ సార్టింగ్, మెర్జ్ సార్ట్, ఫిక్స్ సార్ట్, హీప్ సార్ట్, టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ ఇవి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. DP అనే వర్డ్ హియరింగ్ లో చాలా మందికి ఫ్లైట్ ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్లీ DP అంటే రిపీటెడ్ వర్క్ ని అవాయిడ్ చేయడం. నెక్స్ట్ phase 5 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. 90 నుంచి 100% ఇదేనమాట లాస్ట్ ఫేజ్. సో ఇందులో నువ్వు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ ప్లాట్ఫామ్స్, లీడ్ కోడ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇందులో 150-200 కోడింగ్ క్వశ్చన్స్ అది కూడా ఇన్డెప్త్ గా తెలిసి ఉండాలి. తర్వాత బ్లైండ్ 75, ప్యాటర్న్ బేస్డ్ ప్రాక్టీస్ ఇవి నేర్చుకోవాలి. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, పెయిర్ ప్రోగ్రామింగ్ ని ఏ విధంగా చేయాలి, వైట్ బోర్డ్ ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఇవి నేర్చుకోవాలన్నమాట. అంటే నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ఇది బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి ఫస్ట్ మెయిన్. అండ్ టైం బౌండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్. అండ్ ఫైనలీ రెజ్యూమ్ ప్లస్ ప్రాజెక్ట్స్. షో యువర్ DSA నాలెడ్జ్ విత్ లాజికల్ హెవీ ప్రాజెక్ట్స్. GitHub ప్రొఫైల్లో అది అప్లోడ్ చేసి లింక్డ్ఇన్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తూ ఉండు. దట్స్ ఇట్. దెన్ మీరు DSA జర్నీ స్టార్ట్ చేస్తున్నారంటే డైలీ రొటీన్ కంపల్సరీ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ ద ఓన్లీ కీ. సో నేను నీకు ఒక సింపుల్ డైలీ స్టడీ ప్లాన్ సెండ్ చేస్తాను, ఫాలో అవ్వు. అది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్. ప్రాక్టీస్ DSA అంటే జస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కాదు, స్మార్ట్ వేలో సాల్వ్ చేయడం. ఫాలో ది ప్యాటర్న్ మెథడ్. ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక ప్యాటర్న్ కి చెప్తుంది. లైక్ 2 పాయింటర్స్, స్లైడింగ్ విండో, గ్రీడీ, బైనరీ సెర్చ్, DFS, BFS, బ్యాక్ ట్రాకింగ్, DP ఇలా ప్రతిదీ కూడా ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతుంటుంది. మీరు ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేస్తే 1000 ప్రాబ్లమ్స్ లో నియర్లీ 800 ప్రాబ్లమ్స్ అనేది ఈజీ అవుతాయి. అండ్ మోస్ట్లీ ఆల్ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఇవి అవాయిడ్ చేస్తే జర్నీ అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మిస్టేక్ టూ మచ్ థియరీ. సెకండ్ మిస్టేక్ ఓన్లీ వాచింగ్ వీడియోస్, నాట్ ప్రాక్టీసింగ్. థర్డ్ మిస్టేక్ స్కిప్పింగ్ రికర్షన్. అండ్ ఫోర్త్ మిస్టేక్ లీవింగ్ DP టిల్ లాస్ట్ మూమెంట్. సో DP అంటే చెప్పాను టు అవాయిడ్ రిపీటెడ్ వర్క్.
అండ్ ఫిఫ్త్ మిస్టేక్ నాట్ రివైజింగ్. సో ఈ మిస్టేక్ చేయకుండా డైలీ 3 క్వశ్చన్స్, వీక్లీ రివిజన్, వీక్లీ కంటెస్ట్, మంత్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా చేసి. సో ఫైనలీ డిఎస్సి జర్నీ ఈజీ కాదు, బట్ రిజల్ట్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ మంత్ లో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వచ్చు, బట్ నార్మల్. మీకు సెకండ్ మంత్ లో విజిబుల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, అండ్ థర్డ్ మంత్ లో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దెన్ 6 months లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తావు. సో రిమెంబర్, డిఎస్ఏ ఈజ్ నాట్ అబౌట్ కోడింగ్, ఇట్స్ అబౌట్ ఇంప్రూవింగ్ యువర్ బ్రెయిన్. సో నువ్వు ఎక్కడ నుంచి నేర్చుకోవాలన్నది వీడియో డిస్క్రిప్షన్ లో రిసోర్సెస్ టు లెర్న్ అనే లింక్ ఉంటుంది. సో తెలుగు రిసోర్సెస్ అండ్ ఇంగ్లీష్ రిసోర్సెస్ ఉన్నాయి, చెక్ ఇట్ అవుట్. వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.